ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అందరికీ విన్నపము ఏమిటి అంటే, శివరాత్రి రోజు నాడు చేసినటువంటి రుద్రాక్షలకి అభిషేకం ఏదైతే ఉన్నదో ఆ రుద్రాక్షల్ని ప్రసాదంగా రేపటి నుంచి అందరికీ కూడా పంపటం జరుగుతున్నది. అయితే కింద మనకు కనిపిస్తున్నాయి 4 ముఖముల రుద్రాక్షలు అటు ఇటు ఉంటాయి. మధ్యలో 3 ముఖాల రుద్రాక్షలు 2 ఉంటాయి. ఆ పైన సింగిల్గా కనిపిస్తున్నటువంటి దండలాగా ఏదైతే ఉన్నదో అలా 54 పూసల రుద్రాక్ష దండను, అలాగే 4 ముఖాల రుద్రాక్షలను 2 విడిగా, 3 ముఖాల రుద్రాక్షలను 2 విడిగా కూడా పంపటం జరుగుతున్నది. వాటిని కింద చూపించిన విధానంగా అటు ఇటు పెద్ద రుద్రాక్షలు 4 ముఖాలకి వేసి, ఆ మధ్యలో 3 ముఖాలు 2 వేసి రాగి వైరుతో చుట్టించుకోగలరు. వెండి అనేటువంటిది తప్పులేదు, బంగారము తప్పులేదు, కాకపోతే రాగి అత్యంత శ్రేయోదాయకం. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరు.